ఏది జ్యోతి? ఏమండి? ఏమీ లేదు జ్యోతి, మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు వచ్చారు, ఏదో పని మీద వచ్చారంట ఇక్కడికి. కొద్దిగా ముగ్గురికి భోజనం ప్రిపేర్ చేసిద్ది కొద్దిగా. అయ్యో, నాకు రాత్రి నుంచి ఒంట్లో చాలా నీరసంగా ఉందండి. వంట చేయలేనేమో అనుకున్నాను, కానీ మీరు బయట తినరు కదా, ఎలాగో ఓపిక చేసుకొని వండుదామని వచ్చానండి. పోలేండి, ఎలాగో ఒకలాగా వండేస్తానులేండి. సరే సరే, అంత బాగాలేను ఇప్పుడు ఎందుకమ్మా, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. వాళ్ళకి ఏం వద్దు, కాస్త వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? లేకపోతే వాళ్ళకి వంట చెయ్యాలట, మాట మాటకి ఇదే పని వచ్చి పడిపోతారు. సూపర్గా వచ్చింది కూర. అమ్మడి అమ్మ. అమ్మ నా పిల్లమా, నా ఫ్రెండ్స్ వస్తున్నారంటే యాసలేస్తావా? ఒట్లో బాగోలేదు అది ఇది అని చెప్పి డ్యాన్సులు వేసుకుని వండుకుంటుంది దీనికి. చెప్తాను, నీకు కరెక్ట్గా చెప్తాను, టైం వస్తుంది. బచిరిలా బచ్చిలా బచిరిలా బచ్చిలా బచిరిలా బచ్చిలా చుట్టూ ఏడే. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సుజి, గోపిక, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని చూడడానికి వస్తున్నారండి. సాయంత్రం ఒక గంటే ఉండి వెళ్ళిపోతారట. ఏమైనా స్నాక్స్ తీసుకురండి తినడానికి. చికెన్ పకోడా ఇలా తీసుకురండి. చికెన్ పకోడా ఏటే, తందూరి, ఇంకేవేవి ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకొచ్చేస్తాను. నాకు బ్యాగ్ నీకు ఎందుకు కానీ, మీ ఫ్రెండ్స్ అందరిలో కంటే గోపిక మటుకు సూపర్గా ఉంటుంది. దాని చోటు ముద్దు ముద్దుగా, బుజ్జి బుజ్జిగా, నిజంగా మీ అందరిలో తను బాగుంటుంది తెలుసా. దాన్ని ఎప్పుడు చూసినా ఆహా ఓహో అనుకునే వాళ్ళే. చాలా తర్వాత వస్తుంది. బాగానే ఉన్నాను కదా, పొట్ట చిన్న వచ్చినట్టుంది, పర్లేదులే, ఎక్స్ట్ అయిపోద్ది. కానీ తను కూడా నాకు అది చూసి అదొకలా నవ్వుతుండేది. కాకపోతే మట్టి పొర్రప్పుడు అర్థమయ్యేది కాదు, మీ ఫ్రెండ్ కదా. తెస్తే బ్యాగ్ ఇస్తే పట్టుకో. కాదు, వెంటనే వెళ్ళిపోవడం ఏమి, ఈ రాత్రికి ఉండమనొచ్చు కదా వాళ్ళని. ఉంటే ఏదో సరదాగా రాత్రి పడుకొని తెల్లవారు వెళ్తారు, ఏముంది. వచ్చాక నేను అడుగుతాను, నా మాట కొట్టస్తాను, నాకు తెలుసు దాని కోసం. ఎల్లు, బ్యాగ్ తీసుకురా, వెళ్ళి వెళ్తాను, తీసుకొస్తాను. దేవుడున్నారా? జ్యోతి, ఏమండి? ఇగో వాళ్ళు రావట్లేదట. ఏ ఎవరికో బాగాలేదట, ఫోన్ వచ్చిందట, వెళ్ళిపోతున్నారట, ఇంకోసారి వస్తామన్నారు. ఒక్కసారి ఇలాగ వెళ్ళిపోవలసింది కదే. లేదు, అవ్వదట, ఇప్పుడే చెప్పారు. ఇప్పుడే చెప్పిద్ది, రానని చెప్పి ఇంకోసారి వస్తానంట. సరేనా? నాకే జంకి వేస్తావే, మా ఫ్రెండ్స్ వస్తున్నారంటే. నీకు ఎలాగిచ్చాను దమ్కి మీ దమ్కి, నాతో గేమ్స్ ఆడుతుంది. నాకు ఒక్కది ఎవరితో కూడా తెలియదు నాకు. కత్తి గిత్తి సూపర్ అనగానే ఈర్ష్య పుట్టుకొచ్చింది దీనికి. నాకు తెలిసే